సార్ నేను సార్ ఇన్స్పెక్టర్ రఘుని. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు తెలియకుండా మీకు హెల్ప్గా వెళ్ళమని ఎస్పీ గారు ఆర్డర్స్. పొద్దున చెప్పిన పంపించేదే. సార్ 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 వద్దు సార్, దయచేసి మీరు ఈ సాహసం చేయకండి. రండి వెళ్ళిపోదాం. మిస్టర్ రఘు, నేను వెళ్ళే తీరాలి. దాని అంతు చూడాలి. డెడ్ బాడీని స్వాధీనం చేసుకోండి. అలాగే రండి. దొంగ బంగారం. ఇదంతా స్మగ్లింగ్ ముఠావులు పడిన పన్నాగం అన్నమాట. ఇవన్నీ మన జీప్లోకి ఎక్కించండి. మిస్టర్ రఘు, డెడ్ బాడీ ఏమైంది? కనిపించలేదు. రక్తపు మరకలు ఉన్నాయి, టైర్ జాడలు ఉన్నాయి. శవాన్ని కూడా మన చేతికి చిక్కనికుండా చేశారే. అయితే ఇదేదో పెద్ద ఎత్తుగడేనన్నమాట. ఐ విల్ సీ టు ఇట్. ఐ సీ. దయ్యాన్ని షూట్ చేశాడా? ఎస్ బాస్. మన శవం ఏమైంది? మన కస్టడీలోనే పెట్రోల్ పోసి తగలబెట్టేశాం బాస్. వెరీ గుడ్, మంచి పని చేశారు. ఇక వాడి పని నేను చూస్తాను. గోపీనాథ్, ఐ విల్ సీ యువర్ ఎండ్. వండర్ఫుల్ ఐడియా. అయితే ఇన్స్పెక్టర్ రఘుని చూడగానే నీకు ఓ తట్టిందన్నమాట. ఎస్ సార్. ఆ సమయంలో రఘుని చూసి మొదట దెయ్యం అనుకున్నాను. ఎందుకంటే చీకట్లో అతను తల కనిపించలేదు. అతను వేసుకున్న తెల్లటి బట్టలు మాత్రమే కనిపించాయి. మరుక్షణంలో దెయ్యం కనిపించింది. దానికి తెల్లటి బట్టలు మాత్రమే కనిపించాయి, కానీ తల కనిపించలేదు. అప్పుడు అది దెయ్యం కాదని, అది కూడా రఘులాగే మనిషి ఎందుకు కాకూడదని అనుమానించి వెంటనే షూట్ చేశాను. రియల్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అటు ప్రజల్లో భయాన్ని పోగొట్టావు, ఇటు స్మగ్లింగ్ రహస్యాన్ని కనిపెట్టావు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ చక్రపాణి. గోస్ట్ ప్రాబ్లమ్ ని చాలా గొప్పగా సాల్వ్ చేశారు. ఇందులో నా గొప్పతనం వెళ్ళలేదు. అంతా మా ఏఎస్పీ గోపీనాథ్. ఈజ్ మిస్టర్ రాజా, ద బిజినెస్ మ్యాగ్నెట్, నా బెస్ట్ ఫ్రెండ్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. నగరంలో ఏ చోట విన్నా మీ పేరే మారుమోగిపోతుంది. అందుకే మా బోడి పెద్దలందరం మీకు ఒక గ్రాండ్ రిసెప్షన్ తలుచుకున్నాం. రిసెప్షనా? నేనేం చేశాను సార్? నా డ్యూటీ నేను చేశాను. కాదు, ఎందరో చేయలేని పని మీరు చేశారు. 6 నెలలుగా భయంతో హడలిపోయే ప్రజలకి ప్రశాంతత కలిగించారు. పోలీస్ డిపార్ట్మెంట్కి క్రెడిట్ తీసుకొచ్చారు. ఇంతకంటే ఇంకేం చేయాలి? అందుకే మీకు ఈ రిసెప్షన్. మీరు ఒప్పుకొని తీరాలి.
అంతటి గౌరవాన్ని పొందే అర్హత నాకు లేదు. లేదనగాను నువ్వే ఉందని నిర్ణయించింది మేము. అది కాదు సార్. మిస్టర్ గోపీనాథ్, పెద్దల మాట కాదనకూడదు, ఒప్పుకుని తీరాల్సింది. మీ రిసెప్షన్ డేట్ కూడా ఇప్పుడే ఫిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే ఆన్ May 1st మీ ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేయండి. సార్ అలాగే, నేను వెళ్ళొచ్చు సార్. ఓకే, ప్రొసీడ్. మిస్టర్ చక్రపాణి, ఒక స్మగ్లింగ్ ముఠ ఇంత పెద్ద ప్లాన్ వేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. గోపి, గోపి, నా కోసం మీరు వచ్చారా? కబురు చేస్తే నేనే వచ్చేవాడిని. చూసావా నేనా? పత్రికలన్నీ నీ గురించి ఎంత గొప్పగా రాశారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే నువ్వు ఇంత ఘనకార్యం సాధించావంటే నేను ఎంత ఆనందపడిపోతున్నాను నీకు తెలియదు నాయన. అందుకే ఒక్కసారి నేను చూసి వెళ్దామని వచ్చాను. ఇందులో నేను చేసింది ఏమో సార్, అంతా మీరిచ్చిన మనోదైతే లేదు నాయన. ఇదంతా నీ సమయస్ఫూర్తి, నీ సాహసం. చూడు బాబు, జీవితంలో ఇంకా ముందు ముందు ఎన్నో ఘనకార్యాలను సాధించాలి. సంఘంలోని చీడపురులన్నింటినీ నాశనం చేయాలి. అదే నా ఆశ, ఆకాంక్ష. ఎందుకైనా మంచిది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయి. క్యాన్సిలేషన్ అనేది మన జాతకంలో లేదు. ఆఫ్టర్ ఒక కుర్రకుంక భయపడి క్యాన్సిల్ చేయటం. వాడు కుర్రకుంక కాదు సతీష్, కాలాంతకుడు. వాడు కాలాంతకుడు అయితే నేను వాడి బాబుని.